హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మేనియా. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఈ రోజు హౌస్ లో ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. సండే ఎపిసోడ్ లో భాగంగా అయితే హౌస్ నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయిన విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. అయితే ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్స్ గా ఏం జరగబోతున్నాయి, అసలు సేవింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరెవరు ఉంటారు, మరియు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది ఇంకొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ రీచ్ అయ్యి సో దట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ సేవింగ్ ఆర్డర్ చూద్దాం. సో నిన్న ఆటలో నబీల్ని ఒక్కనే నాగార్జున గారు అయితే సేవ్ చేయడం జరిగింది. ఇక ఇవాళ ఎపిసోడ్ లో సేవింగ్ ఆర్డర్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ పృథ్వీని అయితే సేవ్ చేస్తారు. ఇక ఆ తర్వాత ప్రేరణని సేవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆదిత్య, వీళ్ళ ముగ్గురిని కూడా సేవ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ రౌండ్ వరకు, ఎలిమినేషన్ రౌండ్ వరకు సోనియా అలాగే మణికంఠ వీళ్ళిద్దరు అయితే ఉంటారనమాట. సో ఇక్కడ మనకి హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో ఎలిమినేషన్ డిసైడ్ చేయమని నాగార్జున గారు అయితే చెప్తారు. ఏదైతే మనం సెకండ్ వీక్ లో ఆదిత్య అలాగే శేఖర్ భాష మధ్య చూసామో అదే జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ హౌస్ లో ఉండాలి, సోనియా హౌస్ లో ఉండాలి అంటూ నిఖిల్, పృథ్వీతో పాటు నైనిక అయితే ఓట్ చేయడం జరుగుతుంది. ఇక మిగతా వాళ్ళు అంతా కూడా మణికంఠ ఉండాలంటూ ఓట్ చేస్తారు. సో హౌస్ మేట్స్ డెసిషన్ ప్రకారం సోనియాని హౌస్ నుంచి బయటికి తీసుకొస్తారు నాగార్జున గారు. సో ఇది ఈ రోజు జరిగే ప్రాసెస్. అలాగే ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్ ప్రకారం నామినేషన్స్ లోకి ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉందంటూ నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. నామినేషన్స్ గురించి కన్ఫర్మ్ అప్డేట్ రాగానే మన ఛానల్లో ఖచ్చితంగా ఈ రోజు నైట్ వీడియో ఉంటుంది. కాబట్టి ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.